వెల్కమ్ టు ఐ టీమ్ స్పోర్ట్స్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని ఫస్ట్ టెస్ట్ టీమిండియా దాదాపు గెలిచే పొజిషన్కి వచ్చేసింది. ఫోర్త్ డే రోజే మ్యాచ్ అయితే మన చేతుల్లో ఉండబోతోంది. ఖచ్చితంగా మనం ఈ మ్యాచ్ అయితే దాదాపు గెలిచేసినంత పనే జరుగుతుంది. మూడో రోజు మాత్రం చాలా అద్భుతాలు జరిగాయి. యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అలాగే కింగ్ కోహ్లీ కూడా మరో సెంచరీతో తన ఫ్యాన్స్కి అలాగే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఒక బ్రిలియంట్ ట్రీట్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ కోసం థర్డ్ డే చివరిలో బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియాకు బుమ్రా అలాగే సిరాజ్ ఊహించని షాక్ ఇచ్చారు. ఇలా డే 3లో చాలా హైలైట్స్ ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. డే 2 ఆట ముగిసేసరికి టీమిండియా 172 0 వికెట్ లాట్స్, అంటే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 172 రన్స్ చేసి డే 3ని అయితే ప్రారంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ అలాగే కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకొని సెంచరీల వైపు అడుగులు వేస్తూ డే 3ని అయితే మొదలుపెట్టి డే 2లో ఎలాగైతే ఆడారో అంతే కంఫర్టబుల్గా అంతే అద్భుతంగా డే 3లో కూడా వాళ్ళిద్దరూ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. యశస్వి జైస్వాల్ మాత్రం ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు, లాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 161 రన్స్ చేశాడు, చాలా అద్భుతమైన ఇన్నింగ్స్. ఇప్పటికే తనకి టెస్టులో 2 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇది కూడా కొట్టుంటే ఒక 3వ డబుల్ సెంచరీ అయ్యేది. బట్ బ్యాడ్ లక్ 161 రన్స్ చేసిన తర్వాత అతను అయితే అవుట్ అయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ చాలా కాలంగా సరైన ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంపైర్ బ్యాడ్ డెసిషన్ వల్ల తను అవుట్ అయినప్పటికీ కూడా అన్లక్కీగా అవుట్ అయినప్పటికీ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 77 రన్స్ చేశాడు. సో ఓపెనర్లు ఇద్దరు చాలా అద్భుతమైన స్టార్ట్ ఇవ్వడం వల్ల దాదాపు ఫస్ట్ వికెట్కి 201 రన్స్ పార్ట్నర్షిప్, ఒక పెద్ద పార్ట్నర్షిప్ అయితే వాళ్ళు వేయడం వల్ల టీమిండియాకి ఒక బలమైన బేస్మెంట్ అయితే, ఒక బలమైన పునాది అయితే సెకండ్ ఇన్నింగ్స్లో పడింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ అలాగే వాషింగ్టన్ సుందర్, చివరిలో మన తెలుగు కురాడు నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతంగా ఆడారు. 1 డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ అలాగే రిషబ్ పంత్ ఇంకా ధ్రువ్ జురేల్ వీళ్ళు ఆశించిన స్థాయిలో అయితే రాణించలేదు. ముఖ్యంగా రిషబ్ పంత్ అలాగే ధ్రువ్ జురేల్ కేవలం ఒక్కొక్క పరుగు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచారు. వాళ్ళిద్దరు అవుట్ అయినప్పుడు వెంటనే వికెట్స్ పడ్డాయి. టీమిండియా మళ్ళీ ఎక్కడైనా స్ట్రగుల్ అవుతుందేమో అనిపించింది. కాకపోతే విరాట్ కోహ్లీ తన సీనియారిటీని ఉపయోగించి అలాగే వాషింగ్టన్ సుందర్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ని అయితే నెలకొల్పారు. వాళ్ళిద్దరూ కలిసి ఇన్నింగ్స్ను మళ్ళీ ఒక స్టెబిలిటీని తీసుకొచ్చారు. ఇన్నింగ్స్కి వెంటనే వికెట్లు పడ్డ తర్వాత కూడా వీళ్ళిద్దరూ చాలా మంచిగా ఆడి ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ అవుట్ అయిపోయిన తర్వాత తెలుగు కురాడ్ నితీష్ కుమార్ రెడ్డి గ్రౌండ్లోకి రావడమే కాస్త వేగంగా బ్యాటింగ్ చేశాడు. 1 డే ఫార్మాట్లో అతను బ్యాటింగ్ చేసి 27 బాల్స్లోనే 3 4లు 2 6లతో 38 పరుగులు చేసి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీకి ఒక మంచి సపోర్ట్ అందించాడు. లాస్ట్లో విరాట్ కోహ్లీ కూడా సెంచరీకి దగ్గర అవుతున్నా కూడా మంచి వేగంగా బ్యాటింగ్ చేసి త్వరగా సెంచరీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాడు. ఇద్దరు కలిసి చాలా అద్భుతంగా లాస్ట్లో మళ్ళీ ఇంకో వికెట్ ఇవ్వకుండా ఓవరాల్గా చాలా మంచి బ్యాటింగ్ చేశారు. మొత్తానికి టీమిండియా 487 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ని అయితే డిక్లేర్ చేసింది. మూడో రోజు ఆట ఇంకొద్ది టైం మిగిలి ఉండగా 487 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. విరాట్ కోహ్లీ సెంచరీ గురించి మాట్లాడుకోవాలి. క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు టెస్టుల్లో విరాట్ కోహ్లీ సెంచరీ కోసం. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ కావచ్చు, అంతకుముందు బంగ్లాతో 2 టెస్టులు కావచ్చు, విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో అయితే రాణించలేదు. ముఖ్యంగా న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో కూడా చాలా దారుణంగా విఫలమయ్యాడు. తనపై విమర్శలు వచ్చాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విఫలమైతే ఇంకా కోహ్లీ టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇస్తాడేమో, బీసీఐ పక్కన పెడుతుందేమో, ఇలాంటి చాలా ఊహాగానాలు అయితే వచ్చాయి విరాట్ కోహ్లీ మీద. కాకపోతే వాటన్నిటికీ తన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడు విమర్శలు వచ్చినా బ్యాట్తోనే సమాధానం ఇచ్చే విరాట్ కోహ్లీ టెస్టుల్లో తన 30వ సెంచరీని అయితే కంప్లీట్ చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ సెంచరీ కూడా ఒక బౌండరీ కొట్టి కంప్లీట్ చేసుకున్నాడు. అయితే విరాట్ కోహ్లీ సెంచరీని దృష్టిలో పెట్టుకొని ఆడలేదు అని చెప్పడానికి ఈ ఇన్నింగ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే సెంచరీ పూర్తయిన తర్వాత సెంచరీ పూర్తయిన విషయం కూడా విరాట్ కోహ్లీకి తెలియదు. స్టేడియం అంతా చప్పట్లతో దద్దరిల్లిపోతుంటే వేరే ఆటగాళ్ళు కూడా తనని అప్రిషియేట్ చేస్తుంటే అప్పుడు నా సెంచరీ కంప్లీట్ అయిందా అన్నట్టు అడిగి మరి ఆ తర్వాత సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు. సో విరాట్ కోహ్లీ సెంచరీ వల్ల ఒక కంప్లీట్ ఒక మంచి ఒక పండగ వాతావరణం అయితే భారత క్రికెట్ వర్గాల్లో అయితే నెలకొంది. చాలా అద్భుతంగా ఆడాడు. చాలా కాలంగా ఏది మిస్ అవుతుందో విరాట్ కోహ్లీ ఆ ఇంటెంట్ అది ఈ ఇన్నింగ్స్లో చాలా కాన్ఫిడెంట్గా కనిపించాడు. పైగా స్వీప్ షాట్లు కూడా ఆడడము ఇంకో ప్లస్ పాయింట్. విరాట్ కోహ్లీ స్వీప్ షాట్లు ఆడు అనే ఒక విమర్శ అయితే ఉంది, కానీ ఈ ఇన్నింగ్స్లో కొన్ని చూడచక్కటి స్వీప్ షాట్లు కూడా ఆడాడు. సో అదంతా విరాట్ కోహ్లీ ఒక డిఫరెంట్ విరాట్ కోహ్లీ లాగా అయితే ఈ టెస్ట్ మ్యాచ్లో కనిపించాడు. మొత్తంగా తను 81వ సెంచరీని అయితే కంప్లీట్ చేసుకున్నాడు. ఇంటర్నేషనల్లో 81 సెంచరీలు కొట్టిన ప్లేయర్గా అయితే నిలిచాడు. 81 సెంచరీలు అంటే మాటలు కాదు. దాదాపు సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డు వేటలో ఉన్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంకో అడుగు ముందుకేశాడని చెప్పవచ్చు. టెస్టుల్లో 30 అలాగే వన్డేల్లో 50, T20లో 1 సెంచరీ, మొత్తంగా 81 టెస్ట్ సెంచరీలను అయితే విరాట్ కోహ్లీ కంప్లీట్ చేసుకున్నాడు. అలా కోహ్లీ సెంచరీ కంప్లీట్ కాగానే టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా
487 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఆస్ట్రేలియా ముందు 500+ ఒక పెద్ద టార్గెట్ని అయితే ఆస్ట్రేలియాకి 4th ఇన్నింగ్స్లో ఇచ్చారు. ఆబ్వియస్లీ తెలిసిందే, టెస్ట్ క్రికెట్లో అంటే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి అపోనెంట్ను బ్యాటింగ్ పిలవాలంటే మోస్ట్లీ ఆ డే లాస్ట్లోనే ఎక్కువ వికెట్లు పడతాయనే ఉద్దేశంతో బ్యాటింగ్కు ఆహ్వానిస్తారు. బుమ్రా ఏం ఆశించి అయితే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఆస్ట్రేలియాను బ్యాటింగ్కి పిలిచాడో అదే మనకి కరెక్ట్గా ప్లస్ అయింది. అదే మనం ఏం కోరుకున్నామో అది జరిగింది. ఎందుకంటే ఆస్ట్రేలియా జస్ట్ 12 పరుగులకే 3 వికెట్లు, కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది డే 3వ రోజే. సో ఇంకా వాళ్ళు దాదాపు 522 పరుగుల వరకు కొట్టాలి, టార్గెట్ ఉంది వాళ్ళ ముందు. కాకపోతే వాళ్ళ చేతిలో 7 వికెట్లు మాత్రమే ఉన్నాయి. అందులో బ్యాట్స్మెన్లు 3-4 మాత్రమే ఉన్నారు. బుమ్రా అలాగే సిరాజ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇంకా డే 4లో టీమిండియా బౌలర్లు ఎంత వేగంగా వాళ్ళ మిగిలిన 7 వికెట్లు తీసేస్తే అంత భారీ తేడాతో ఆస్ట్రేలియాలో ఫస్ట్ టెస్ట్లోనే ఓడించి టీమిండియా అయితే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చాలా ఒక అద్భుతమైన విజయంతో అయితే ఖచ్చితంగా మొదలు పెడుతుందని చెప్పవచ్చు. మ్యాక్సిమం 4వ రోజే టీమిండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే గెలవబోతుందని మనం చాలా కాన్ఫిడెంట్గా అయితే నమ్మొచ్చు. చాలా అద్భుతంగా ఆడుతుంది టీమిండియా. ఫస్ట్ ఇన్నింగ్స్ చూసి మనం ఏం భయపడ్డాము, ఈ సిరీస్ స్టార్టింగ్ కంటే ముందు మనం ఏం భయపడ్డాము, టీమిండియా ఫామ్ చూసి, న్యూజిలాండ్తో జరిగిన 3 టెస్టులు చూసి ఆస్ట్రేలియాలో ఎలా ఆడతారు ఈ టీం అనుకున్నాం. కానీ మన అంచనాలకు అన్నిటికీ, మన భయాలన్నిటికీ కంప్లీట్ డిఫరెంట్గా టీం అయితే సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 150 పరుగులకి ఆల్అవుట్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఆస్ట్రేలియాని కేవలం 104 పరుగులకే ఆల్అవుట్ చేశారు మన బౌలర్లు. బుమ్రా కెప్టెన్గా ఒక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడని చెప్పాలి. చాలా అద్భుతమైన కెప్టెన్సీ చేస్తున్నాడు. బౌలింగ్ కూడా అంతకు మించి చేస్తున్నాడు. ఆస్ట్రేలియా అంటే బుమ్రా ఒక్కడిని చూసి ఆస్ట్రేలియా బ్యాటర్లు వణికిపోతున్నారని చెప్పాలి. సో ఇప్పుడు మనం నిన్న ఏదైతే చెప్పుకున్నామో, ఓపెనర్లు ఫామ్లోకి వచ్చేసారు, బౌలింగ్ అద్భుతంగా వేస్తున్నారు బౌలర్లు. ఇంకా కావాల్సింది మనకి మిడిల్ ఆర్డర్లో స్ట్రెంత్. ఆ స్ట్రెంత్ ఎవరు ఇవ్వగలుగుతారంటే విరాట్ కోహ్లీ ఇవ్వగలుగుతాడని నిన్న మనం మాట్లాడుకున్నాం. అనుకున్నట్లే ఇప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. ఆస్ట్రేలియా అంటే తనకు చాలా ఇష్టము. ఆస్ట్రేలియాలో ఇది విరాట్ కోహ్లీకి 7వ సెంచరీ. ఆస్ట్రేలియాలో సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా విరాట్ కోహ్లీ తాజాగా బ్రేక్ చేశాడు. సచిన్కి 6 సెంచరీలు ఉంటే కోహ్లీ 7వ సెంచరీ కొట్టాడు ఆస్ట్రేలియాలో. సో ఇది ఒక మంచి రికార్డు కోహ్లీకి. మొత్తంగా ఆస్ట్రేలియాపై 10వ సెంచరీని అయితే కొట్టేశాడు. విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం అనేది ఇప్పుడు టీమిండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా క్రూషియల్ టైంలో కూడా విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చాడని చెప్పాలి. మిడిల్ ఆర్డర్లో ఆ బలం ఏదైతే ఇవ్వగలడో అది విరాట్ కోహ్లీ ఇవ్వగలడు. విరాట్ కోహ్లీ ఫామ్లో ఉంటే మనం ఇంకా మిడిల్ ఆర్డర్ పైన పెద్దగా ఇప్పుడున్న యంగ్ ప్లేయర్స్ రిషబ్ పంత్ కావచ్చు, అలాగే ధ్రువ్ జురేల్ కావచ్చు, వీళ్ళపైన ఎక్కువ ప్రెషర్ అయితే పడడు విరాట్ కోహ్లీ ఫామ్లో ఉండడం వల్ల. ఎందుకంటే తను హ్యాండిల్ చేసుకోగలడు, యాంకర్ రోల్ ప్లే చేస్తూ తన చుట్టూ మిగతా బ్యాట్స్మెన్లను కూడా ఆడించగలడు. అంత సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి. సో విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం అనేది చాలా చాలా క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ చాలా హ్యాపీ న్యూస్ అని చెప్పాలి, గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంకా సెకండ్ టెస్ట్కి ఎలాగో రోహిత్ శర్మ లాంటి ఒక స్టార్ ప్లేయర్ వచ్చేస్తే టాప్ ఆర్డర్ కూడా చాలా ఇంకా బలంగా మారుతుంది. కేఎల్ రాహుల్ డౌన్ ది ఆర్డర్ వచ్చేస్తాడు, తను కూడా మిడిల్ ఆర్డర్లోకి వచ్చేస్తే బ్యాటింగ్ ఇంకా సూపర్ స్ట్రాంగ్ అవుతుంది. విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడం, ఆ తర్వాత రోహిత్ శర్మ వచ్చి తను కూడా ఫామ్ అందుకుంటే మాత్రం ఇంకా ఆస్ట్రేలియాకు బ్యాండ్ బాజా బారాతే అని చెప్పుకోవచ్చు. బీజీటీలో ఫస్ట్ టెస్ట్ గెలిచి ఈ 5 టెస్టుల సుదీర్ఘ సిరీస్ని విన్నింగ్తో మొదలుపెట్టి మనకు కావాల్సిన మన టార్గెట్ WTC ఫైనల్ ఆడడం అనే టార్గెట్ని టీమిండియా రీచ్ అయితే మటుకు ఇదొక చరిత్ర అనే చెప్పుకోవచ్చు. ఈ చరిత్ర సృష్టించడానికి టీమిండియా అంతా రెడీగా ఉంది. మరి టీమిండియాని సపోర్ట్ చేయడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి.